చిరంజీవి గారి వల్లనే పైకి వచ్చిండు. అంత పెద్ద స్టార్ అయిన తర్వాత గిట నువ్వు సపోర్ట్ చేయడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, కానీ ఇక్కడ పవన్ అన్నకి సపోర్ట్ చేయకుండా నువ్వు ఇప్పుడేం మాట్లాడుతున్నావు? నా ఇష్టం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతా అని అంటున్నా ఆయన. ఎక్కడ ఎదిగింది బదర్? ఆర్మీయా? మా దగ్గర AK-47 ఉన్నాయి, పేల్చి పడిదెంగుతాం, జాగ్రత్త. పవన్ అన్న జోలికి వస్తే AK-47తో పెట్టి కొడకాలారా కొడితే అడ్రస్ లేకుండా పోతారు, జాగ్రత్తగా ఉండండి. ఆర్మీ అంటే ఎక్కడుందిరా ఆర్మీ? ఎక్కడుందిరా ఆర్మీ మీకు? ఎక్కడుంది ఆర్మీ మీకు? మా పవన్ అన్న ఫ్యాన్స్ దగ్గర AK-47 ఉన్నాయి, పేల్చి పడితే నా కొడకల్లారా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు. అన్న ఇక్కడి నుంచి వచ్చారు, మెగాస్టార్ బిక్స్ అయ్యకపోతే ఇక్కడ ఉండేవాడు ఈయన. అది తెలుసుకొని మాట్లాడండి బదర్, ఎట్లా పడితే అట్లా మాట్లాడకండి. ఆ రోజులో వాళ్ళ తాత చేశాడు, అందుకే మెగాస్టార్ అయ్యాడు అంటున్నారు. ఎవరు చేసి తాతని ఎవరు తెచ్చింది? మెగాస్టార్, దట్ ఈస్ మెగాస్టార్. అవును, ఫస్ట్ వచ్చిండ్రు, మేము సపోర్ట్ చేసినాము. ఇప్పుడు ఈయన స్టార్ని చేస్తే ఈయన సపోర్ట్ చేయకుండా, పవన్ అన్నకి సపోర్ట్ చేయకుండా అటు వెళ్ళిపోయి ఇప్పుడు ఇష్టార్సంగా మాట్లాడుతుండు. రేపు మీకు అవకాశాలు ఇవ్వకపోతే మీకు పక్కన పెట్టేస్తారు. మీకు అది అర్థమవుతుందా బదర్? ఆయనని పక్కన పెట్టేస్తున్నారు సినిమాలు ఇవ్వకుండా. ఉన్న సినిమా రిలీజ్ చేయలేదు. ఎందుకు రిలీజ్ చేయలేదు? అవును, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ సినిమాని అంటే పుష్ప సినిమాని మేము బ్యాన్ చేస్తామని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవును అంటున్నాం. అదే విధంగా చూసుకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఓజీ సినిమాని బ్యాన్ చేస్తామంటున్నారు. సో దాని మీద అంత దమ్ము లేదు. AK-47తో పేల్చి పడేస్తాం, నా కొడకల్లారా జాగ్రత్తగా ఉన్నానని చెప్తున్నాం మేము. దమ్ముందా ఆ సినిమా గురించి మాట్లాడడానికి? ఎవరికన్నా పవన్ అన్న సినిమా గురించి మాట్లాడడానికి ఎవరికైనా దమ్ముందా? వాడి మొగోడేనా? రమ్మను నా ముందరికి మాట్లాడమను. అదే మాదిరిగా ఇప్పుడు ఏమంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సవాల్ ఇస్తున్నారు, దమ్ముందా అని. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కే చెప్తున్నా, కొడకల్లారా AK-47 తెచ్చి పేల్చి పడేస్తాం చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. పవన్ అన్న జోలికి వస్తే బట్టలు ఇప్పదీసి నడి రోడ్లో కొట్టుకుంటా పోతావు, జాగ్రత్తగా ఉండనని చెప్తున్నా. అది అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీతో ఉంటే కరెక్టా లేకుంటే విడిపోతే కరెక్ట్ అనుకుంటా? మెగా ఫ్యామిలీతో ఉంటేనే కరెక్ట్ బదర్. నువ్వెందుకు విడిపోయి ఇప్పుడు పక్కన ఆయన పెట్టేసుకున్నాడు, ఆయన వెళ్ళిపోయిండు. ఆయన వెళ్ళి ఆయనకి ఎందుకు సపోర్ట్ చేసిండు? మెగా ఫ్యామిలీలో ఉండుకుంటా ఎంత మోసం చేస్తాడో నాకు అర్థం కాదు. ఫ్యామిలీలో ఎవరు రమ్మని చెప్పలే కదా, సపోర్ట్ చేయకపోయినా ఇంట్లో కాముగా కూర్చుంటే అయిపోతుండే కదా. నువ్వు ఎందుకు వెళ్ళి సపోర్ట్ చేసినావు? అల్లు అరవింద్ లేకుంటే చిరంజీవి గారు జీరో అంటున్నారు కదా. అంత సీన్ లేదు బదర్. చిరంజీవి గారు లేకపోతే వాళ్ళు అంతా జీరో, అసలు వాళ్ళంతా జీరో చిరంజీవి గారు లేకపోతే. ఆయన ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీ ఇంకా చాలా బాగా నడుస్తుంది. ఆ విషయం మీకు తెలీదు. లేదని చెప్పట్లేదు, ఉంది. లేదని నేనేం అనట్లేదు. ఆయనకు టాలెంట్ ఉంది, కాకపోతే దాన్ని చెడుగా రీప్లే చేసుకుంటాడు ఆయన. ఎందుకు వెళ్ళిండు బదర్? సపోర్ట్ చేయక ఆయన చనిపోయే అంత ఆపత్లో ఉన్నాడు ఆయన. మెగా ఫ్యామిలీలో ఉండుకుంటూ పవన్ అన్నకి ఎందుకు సపోర్ట్ చేయలే బదర్? అదొకటి చెప్పండి. ఇక్కడ సినిమాలో ఉండుకుంటా నిన్ను మెగాస్టార్ చిరంజీవి గారు అంత పెద్ద స్థాయికి తెస్తే ఎందుకు సపోర్ట్ చేయలే? నువ్వు ఇంట్లో కూర్చొని ఉండుంటివి, ఎందుకు వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని ఉంటే ఫ్రెండ్కి ఎందుకు సపోర్ట్ చేసిండు బదర్? ఆయన చనిపోయే పరిస్థితిలో లేడు కదా, ఎందుకు చేసిండు? చనిపోయే పరిస్థితిలో ఉండింటే సరే చేసిండు అనుకోవచ్చు కదా. బ్రో మీరు ఫ్రెండ్స్ కోసం ప్రాణం ఇస్తారా? 100%. సో అదే మాదిరిగా అనుకోవచ్చు కదా మీరు ఇప్పుడు. ఎందుకంటే అది వేరే పార్టీ బదర్, అది వేరే పార్టీ. అసలు పార్టీ వేరే. ఇక్కడ ఒక ఫ్యామిలీలో ఉంటూ అంత నమ్మక ద్రోహం చేస్తారా? ఒక ఫ్యామిలీలో సినిమా వాళ్ళందరూ కలిసి కట్టుకుంటారు కదా. నువ్వు ఇక్కడ సపోర్ట్ చేయకుండా కామ్గా ఇంట్లో కూర్చున్నా బాగుంటుండే కదా. నువ్వు ఎందుకు వెళ్ళి అక్కడ సపోర్ట్ చేసినావు? ఎందుకు ఫ్రెండ్ అని వెళ్ళావు? డబ్బులు ఇచ్చాడా? మళ్ళీ ఏం చేశారో మనకు తెలీదు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వస్తున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో యూజ్ లేసుకున్నాయి, జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నారని ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ గారికి అన్నారు కదా. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు పవన్ అన్న కరెక్టే. పవన్ అన్న ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది. ఫస్ట్ పవన్ అన్న సినిమా రిలీజ్ అవుతుంది ఇక్కడ. అది పక్కా రిలీజ్ అవుతుంది. ఎవరు బ్యాన్ చేస్తారు? ఎవడు బ్యాన్ చేయలే. అంత దమ్ము లేదు. అసలు మాట్లాడాలంటే ఉచ్చబడుతుంది ఎవరికి. అల్లు అర్జున్ ఆర్మీ ఉంది మా దగ్గర. పవన్ కళ్యాణ్ దగ్గర
47 ఉన్నాయి, పేల్చి దెంగుతా ఒక్కొక్కరిని, నడి రోడ్లో పేల్చి దెంగుతా. ఎక్కడుంది ఆర్మీ, రమ్మని చెప్పు, ఎవడొస్తాడో చూసుకుందాం, రమ్మని చెప్పు ఎవడొస్తాడో. పవన్ అన్న ఫ్యాన్స్ జోలికి రాకండి, పవన్ అన్న గురించి మాట్లాడితే బట్టలు ఇప్పదీసి కొడతాను నడి రోడ్లో, జాగ్రత్త బిడ్డ, అందరికీ చెప్తున్నా. అది అన్నము ఇట్లా తినమన్నాడు కానీ ఇట్లా ఏం తినమని చెప్పలే కదా. నీ ఫ్రెండ్ కోసం నువ్వు పోతావా పోవా? ఫ్రెండ్ కోసం పోతా బదర్, ఎమ్మెల్యే పోటీ చేసిండు, ఫ్రెండ్ అని చెప్పి చేసిండేమో బదర్. మరి అన్నం పెట్టినోడు ఇప్పుడు మెగాస్టార్ గారు అన్నం పెట్టిండు. మళ్ళా అల్లు అర్జున్ సొంతంగా ఒప్పుకున్నాడు కదా ఒక ఆడియో ఫంక్షన్ లా, హైవే రోడ్ వేసిండు చిరంజీవి, ఇందులో ఎవరైనా బండి నడుపుతాడు, రోడ్ వేసిన వాళ్ళు గొప్ప అని. చిరంజీవిని ఆల్రెడీ అవును బదర్, అవును మరి రోడ్ వేసిండు, ఆ దారిలో పోవాలి, కరెక్టే, నేను తప్పంటలేను. వేరే వాళ్ళకు సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు నేను మా అన్న ఒక స్థాయిలో ఉంటే మా అన్నకు సపోర్ట్ చేస్తా, కానీ వెళ్ళి వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తానా బదర్? నాకు అర్థం కాదు. వేరే వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేస్తానా? మా బంధువులు కానీ వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే నా ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తాను. మా అన్న వెతుకుతుంటే నేను మా అన్నకు సపోర్ట్ చేస్తా, కానీ వేరే వాళ్ళు నా ఫ్రెండ్ ఉన్నాడని ఫ్రెండ్ అన్నను వదిలేసి ఫ్రెండ్ దగ్గరికి వెళ్తామా బదర్? ఏమన్నా ఉందా మాట్లాడడానికి? నీకు అర్థం కాదు. పుష్ప 2 రిలీజ్ ఆపుతారు 100%. రిలీజ్ కాదు, పవన్ అన్న సినిమా ఫస్ట్ రిలీజ్ అవుతుంది, అది చూస్తూ ఉండు నువ్వు. పవన్ అన్న సినిమా అయితే పక్కా రిలీజ్ చేయబోతుంది. నేను పవర్ స్టార్ పవన్ అన్న అభిమాని. సో అది ముందు ఏంటంటే అన్న సినిమా రిలీజ్ చేస్తుండ్రు, అదైతే చెయ్యరు. ఏముంది బద్దర్ అందులో? ఎందుకు పోస్ట్ పోయిన్ అయింది మీకు అర్థమవుతుందా? ఒకటన్నా అసలు బుర్ర ఉందా? అసలు ఎందుకు ఆఫ్ చేసిండ్రు? దేని గురించి ఆఫ్ చేసిండ్రు? మరి అటు వెళ్ళి సపోర్ట్ చేసినందుకే ఆఫ్ అయింది అది. లేదంటే ఇప్పుడు వరకు ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2కు థియేటర్కి వచ్చి టికెట్లు ఎవరు కొన్నారు అని చెప్పి ఆగిపోయి, ఎవరు ఇంకెందుకు కొంటారు బదర్? అయిపోయింది కదా. ఆయన ఒక ఆడియో ఫంక్షన్ లో అల్లు అర్జున్ చెప్పాడు కదా, ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ టికెట్ తెగేది ఒక మెగాస్టార్ ఫ్యాన్స్ అని మాత్రం అల్లు అర్జున్ ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అవును, అది తెలిసినా కానీ మళ్ళీ ఎందుకు సపోర్ట్ చేసిండు? ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు, ఒక మెగా ఫ్యామిలీ అన్నప్పుడు, ఆ మెగా ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ సినిమా రిలీజ్ అయితే అన్ని బుకింగ్ అయిపోతాయి. ఈయనేం చేసిండంటే నమ్మక ద్రోహం చేసి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు భయ్యా, నేను లేదంటలేను, ఉన్నారు, కాదంటలేను. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎక్కడి నుంచి వచ్చారు? మెగాస్టార్ ఉంటేనే కదా వాళ్ళు వచ్చింది. లేదంటలేను, ఉంది ఆయన టాలెంట్ ఉంటే మళ్ళీ అప్పుడు ఎందుకు రాలేదు? మళ్ళీ చిరంజీవి గారితో చాలా మాట్లాడి ఆయన పైకి తెస్తేనే వచ్చిండు కదా, ఆయన పైకి తెస్తేనే కదా ఈయన స్టార్ అయింది. అల్లు అర్జున్ అనే ఆయన చిరంజీవి గారు ఉన్నబట్టే వాళ్ళు ఉన్నారు, లేదంటే ఆ ఫ్యామిలీ లేదు. అది మీకు తెలియట్లేదు బదర్. బాలీవుడ్ లో అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఉన్నారు కదా బ్రో? ఉన్నారు బదర్. ఇక్కడ వాళ్ళు కూడా చిరంజీవిని చూసే వచ్చారంటారా? అది కాదు, అక్కడ వేరు. అవును, ఇన్ఫర్మేషన్ ఉంటారు. హిందీ వాళ్ళు లేరు అనుకున్నావా? ఎంతో మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. సోను సూద్ గారు లేరా? ఇక్కడ సినిమాలు చేయలేదా? ఎవరి ఇన్ఫర్మేషన్? సార్ కాదా? మరి మెగాస్టార్ కాదా? సో మళ్ళీ అది తొక్క మెగా ఫ్యామిలీ నెక్స్ట్ అయిపోయింది.